రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి అన్న విషయం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. డిక్లరేషన్ అనే పద్ధతి ఎవరిస్తారు? అసలు డిక్లరేషన్ ఇవ్వాల్సిన వ్యక్తి యొక్క ఆవశ్యకత ఏంటి? డిక్లరేషన్ ఎప్పుడు ఇస్తాం? మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ మతానికి మనం సంబంధించినటువంటి వ్యక్తులం కానప్పుడు మనం అప్పుడు ఏమిస్తాం? డిక్లరేషన్ ఇస్తాం. ఏమని? నేను ఈ యొక్క దేవుని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఆ తర్వాత మనం ఆ యొక్క దేవుడు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నేను బాప్టిజం తీసుకున్నానని కానీ లేకపోతే నేను హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు అని కానీ ఎక్కడా కూడా చెప్పాల. మీరు చూస్తే 2019 ఎలక్షన్ల ముందు ఈ యొక్క హిందువులు పరమ పవిత్రంగా భావించేటటువంటి గంగా నదిలో హరిద్వార్లో వారు గంగా స్నానం ఆచరించి తర్వాత అధికారంలో ఉండగా పలుసార్లు బ్రహ్మోత్సవాల్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించినటువంటి సందర్భాల్లో అప్పుడు ఈ యొక్క కూటమి నేతలందరూ కూడా ఏం చేస్తున్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు వారేదో అధికారంలో ఉన్నారు అని చెప్పేసి అధికార అహంకారంతో వారేదో ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ ఈ యొక్క పురంధేశ్వరి గారు అదేవిధంగా మిగిలినటువంటి కూటమి నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈరోజే చూస్తున్నారా అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. ఈ గడిచిన ఈ యొక్క 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి డిక్లరేషన్ అడిగినటువంటి ఈ నేతలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులు పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారు అనగానే వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో లేకపోయినప్పటికీ వస్తున్నటువంటి ప్రజాకర్షణకి వాళ్ళు భయభ్రాంతులకు గురై ఈరోజు ఈ యొక్క మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీకి నిజంగా కూడా వాళ్ళు హిందూయిజం అనేటువంటి ముసుగులో వారి యొక్క పార్టీ నడుపుతూ వస్తున్నారు. ఇప్పటికైనా కానీ ఈ యొక్క లడ్డూ మీద వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి కూడా లేఖ రాయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పటివరకు కూడా బీజేపీ పార్టీ వారి యొక్క స్టాండ్ ఏంటని చెప్పేసి తెలియపరచకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని జనాల్లో ఒక భయభ్రాంతులకు గురి చేయడం, జనాల్లో ఒక అస్పష్టతని కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధమైన పద్ధతులు మానుకొని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఈ యొక్క హిందువులకు ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు కోరిన విధంగా సిబిఐ ఎంక్వైరీ వేసి వాళ్ళు నిష్పక్షపాతంగా మేము చూస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయకుండా దొంగ నడిచినట్టు ఈ యొక్క అధికార పార్టీ వాళ్ళే సిట్ అనేది వేసి వాళ్ళ యొక్క విలువలేంటి, వారికి హిందువుల మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటి అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. వీటిని మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడు డిక్లరేషన్ వచ్చిన తర్వాత ఆయన తిరుపతికి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకోవాలంటూ కూడా అటు బీజేపీ వాళ్ళు కానివ్వండి కూటమి నేతలు కానివ్వండి మాట్లాడుతున్నమాట. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్యమతస్తుడు అని చెప్పేసి వీళ్ళకి ఎవరు డిక్లరేషన్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నాం. మన యొక్క కులం మతం అని చెప్పేసి రెండింటిని చూస్తూ ఉంటాం. మన యొక్క కుల ధృవీకరణ పత్రంలో హిందువు మాల, హిందువు మాదిగా అని రాస్తే వాళ్ళని హిందువుల కింద హిందువుల కింద చూస్తూ ఉంటాం. తర్వాత అన్యమతస్తులు అంటే క్రిస్టియన్ చెప్పేసి వాళ్ళు రాసుకుంటూ ఉంటారు వాళ్ళ సర్టిఫికేట్లో. వాళ్ళని మన అన్యమతస్తులుగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని బీసీసీ కేటగిరీలో చూస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్రిస్టియన్ అని చెప్పేసి ఆయనకి సంబంధించిన ఏ సర్టిఫికేట్ అన్నా కానీ వీళ్ళు ఇప్పటివరకు చూపించారా? ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను బాప్టిజం తీసుకున్నాను అని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా డిబేట్లో చెప్పడం జరిగింది. బాప్టిజం తీసుకున్నాను అంటే దాని ఉద్దేశం ఏంటి? నేను హిందువుని కాదు, నేను క్రిస్టియానిటీలో నేను మారిపోయానని దాని ఉద్దేశం. మరి ఈరోజు క్రిస్టియానిటీలో మారిపోయాననేటువంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి ఉన్నటువంటి అందరూ కూడా సోదరభావంతో బతుకుతున్నటువంటి ఈ భారతదేశంలో మత కలహాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క కూటమి నేతలు. వారి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. ప్రజల్లో ఉన్నటువంటి సోదరభావాన్ని దాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పనులు ఇవి కాదు. 100 రోజుల పరిపాలనలో వాళ్ళు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చి ప్రజలతో మంచి పరిపాలన అందిస్తున్నామని చెప్పేసి చెప్పాలి తప్పితే ఈ విధమైన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి చెప్తాం. మోహన్ రెడ్డి గారికి హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ కూటమి నేతలు వారు అధికారంలో ఉన్నప్పుడు ఆధునీకరణ పేరుతో హిందూ దేవాలయాలని మొత్తాన్ని కూడా భూస్థాపితం చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే పైలట్ ప్రాజెక్టు కింద ఆ యొక్క దేవాలయాల పునర్నిర్మాణాన్ని చేపట్టి వాటినన్నింటినీ పూర్తి చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ దేవాలయాల మీద చిత్తశుద్ధి లేదని చెప్పేసి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా అంతర్వేదిలో ఆ యొక్క ఏదైతే రథం ఉందో రథం అగ్నికి ఆహుతైతే దాని మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేసి దాన్ని
నిజాన్ని నిగ్గు తేల్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా కోరటం జరిగింది. వీటన్నిటిని మనం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క దేవాలయాల మీద కానీ, తర్వాత హిందువుల యొక్క సాంప్రదాయాల మీద కానీ, హిందూ యొక్క మనోభావాల మీద కానీ వారికి నమ్మకం ఉంది. వారి హిందూ దేవాలయాలను కానీ విశ్వసిస్తున్నారు అని చెప్పేసి చెప్పడానికి ఇవన్నీ మచ్చు తొనకలుగా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి వ్యక్తి, మాకు తెలిసి సనాతన ధర్మంలో ఒక మాలనే ధరిస్తే పాదరక్షలు లేకుండా ఆ యొక్క మాల దీక్ష సమయం ఏదైతే ఉంటుందో దీక్షా సమయంలో కూడా మనం సంచరిస్తూ ఉంటాం. మరి వారు పాదరక్షలు వేసుకొని వారు నేను మాల వేసుకున్నానని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదే సనాతన ధర్మంలో భాగమా అని చెప్పేసి మేము సూటిగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. వారికి హిందూ దేవాలయాల మీద కానీ, హిందూ దేవతామూర్తుల మీద కానీ నమ్మకం లేదు. వారికి సినిమాల్లో కదా మనం ఏదైతే ఒక 5 నిమిషాలు నటించేసి పక్కకు వెళ్ళిపోతాం, అదేవిధంగా వారు కెమెరాల ముందుకు వచ్చి ఈ యొక్క నటనే చేస్తున్నారు తప్పితే నిజ జీవితంలో కూడా, రాజకీయ జీవితం కూడా ఆయన నటనే చేస్తున్నాడు తప్పితే ప్రజల మీద ఏ విధమైన చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా ఈ యొక్క వరదల్లో కూడా విజయవాడలో ఆయనకు ఓటేసి కూటమి నేతను గెలిపించుకున్నటువంటి ప్రజలు మేము పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేసామా అని చెప్పేసి అనుకునే పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. ఎందుకనంటే అక్కడ రాత్రి పగళ్ళు తినడానికి తిండి లేక నీళ్ళలో చిక్కుపోయినటువంటి జనాలను పరామర్శించే ప్రయత్నం కూడా చేయకుండా దానికి ఆయన చెప్పిన సాకి ఏంటయ్యా అంటే, నేను వస్తే జనాలు విపరీతంగా వచ్చేస్తూ ఉంటారు, అక్కడ దాన్ని కంట్రోల్ చేయడం పోలీసు వ్యవస్థ వల్ల కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వారి అధికారంలో ఉండి వారి చేతిలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థతో కూడా వారు లా అండ్ ఆర్డర్ సరి చేసుకునే పరిస్థితుల్లో లేరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు రాసించినటువంటి స్క్రిప్ట్ను చదివే ప్రయత్నంలోనే గడిచిన 5 సంవత్సరాలు కూడా వారు రాజకీయం అదేవిధంగా చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ అయితే రాసిస్తారో ఆ స్క్రిప్ట్ మాత్రమే చదువుతుంటారు తప్పితే ప్రజా సమస్యల మీద కానీ, ప్రజల యొక్క మనోభావాల మీద కానీ ఆయనకి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కోరిన విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ, కూటమి నేతలు కానీ ఎందుకు ఒత్తిడి చేయట్లేదు అనే విషయాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దాంట్లో ఏదైనా లోపభూయిష్టంగా కానీ, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఏదైనా కానీ దాంట్లో ఏదైనా కానీ అన్యాయం చేసి ఉంటే దాన్ని తేల్చవలసిన బాధ్యత ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతుందో వాటి మీద ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ ప్రయత్నాలు ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఈ యొక్క నిజానిజాలన్నీ కూడా నిగ్గు తేలుతాయని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఆ సిబిఐ ఎంక్వైరీ వేయడంలో వాళ్ళు ఆసక్తి చూపించుకోకుండా వారి చేతిలో ఉన్నటువంటి జోబి సంస్థ అయినటువంటి సిట్ వేసి వాళ్ళకి మన గత ఎన్నికల్లో గుంటూరులో ఐసీగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ యొక్క సిట్కి అధికారిగా నియమిస్తూ, అంటే వారు ఏదైతే చెప్పారో అదే ఈ యొక్క కమిటీ రిపోర్ట్లో కూడా వచ్చే విధంగా వారు ప్రణాళికల్ని రూపొందించుకోవడం జరుగుతోంది. ఇది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. హిందువుల మీద చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత కూటమి నేతలు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క నిష్పక్షపాతంగా దాని మీద విచారణ జరిపించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈ యొక్క హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఈ యొక్క భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు. మన దేశాన్ని కూడా లౌకిక దేశం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఈ యొక్క నినాదంతో ఉన్నటువంటి భారతీయులను విడదీసే ప్రయత్నం చేస్తూ ఈ యొక్క సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క అనుభవ రాహిత్యాన్ని నిదర్శనంగా మేము అభివర్ణించవలసిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.